హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను ఒక టాపిక్ గురించి అందరికీ తెలియజేస్తామనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలం కదండి. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనమల్ని ఆ వడదెబ్బ నుంచి ఎలా రక్షించుకోవాలి అనే విషయం అయితే నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ తెలియజేద్దామనుకుంటున్నాను. ఫస్ట్ వడదెబ్బ అంటే ఏంటి అంటే, మన బాడీ టెంపరేచర్ 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండడం వల్ల మనకు వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఉంటాయి. అసలు అది ఎలా వస్తుందంటే, బాడీలో నీరు శాతం ఖచ్చితంగా ఉండాలండి. తగినంత లేకపోవడం వల్ల, అంటే మన బాడీలో నీరు ఎక్కువగా ఉంటే మన ఎండ నుంచి కూడా మనల్ని రక్షించింది. అది బాడీలో నీరు శాతం తగ్గినప్పుడు అది వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. అందుకే తప్పనిసరిగా అందరూ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. తప్పనిసరి అయితే మాత్రమే బయటికి వెళ్ళాలి. అనవసరంగా బయటికి వెళ్ళేసి తిరగడము ఇలాంటివన్నీ చేయకూడదండి. జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాలి. అసలు ఎవరిలో ఇవి ఎక్కువ వస్తుంది అనే విషయం అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్భిణీలు, అంటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి ప్రెగ్నెన్సీలో తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా కానీ తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మరియు వచ్చేసి చిన్నపిల్లలు, వృద్ధులు, ఎక్కువ మద్యం సేవించే వాళ్ళు, బయటికి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు దీనికి ఎక్కువగా బారిన పడే అవకాశం ఉంటుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే, వడదెబ్బ తగిలిన వ్యక్తికి తలనొప్పి ఉంటుంది. జ్వరం వచ్చేసి 101, 102 డిగ్రీలు ఉంటుంది. మన బాడీ టెంపరేచర్ ఇంకా అంతకన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఒక్కొక్కసారి ఆస్తమా అంటే ఆయాసలాగా రావడము, మాటలు లేకపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడండి. ఉన్నట్టుండి పడిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. అవి లక్షణాలు ఉంటాయి. మనం చికిత్స ఏం చేయాలంటే, లక్షణాలు ఇలా ఉంటాయి కదా, ఎటువంటి చికిత్స తీసుకోవాలి అంటే, ఎండలో అత్యవసరమైతే మాత్రమే, ఏదన్నా మనకి తప్పనిసరిగా వెళ్ళి వర్క్ చేసుకోవాలి అన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్ళాలి. అనవసరంగా బయటికి వెళ్ళకూడదు. మనం బయటికి వెళ్ళినా లేకపోయినా మనం ఇంట్లో ఉండి వర్క్ చేసుకుని, ఎక్కడైనా మనం వర్క్ చేస్తున్నామంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి తప్పనిసరిగా వాటర్ తీసుకోవాలి. ఇంకా తప్పనిసరిగా కార్మికులు అయితే ఎండలోనే వర్క్ చేస్తుంటారు. వాళ్ళైతే తప్పనిసరిగా ఎవ్రీ 20 మినిట్స్కి ఒకసారి, అంటే 25 నిమిషాలకు ఒకసారి తప్పనిసరిగా నీళ్ళైతే తాగాలండి. మరి ఇంకా బయటికి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయాలి. ఇంకా మనం అలా వెళ్ళి ఒక్కొక్కసారి ఎంత తాగుతావులే, మనం వాటర్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాం. బాటిల్ మనతో ఉంటే ఖచ్చితంగా బాటిల్లో వాటర్ బాగా తీసుకోవాలి. ప్లస్ ఓఆర్ఎస్ కానీ, టెంకాయ నీళ్ళు కానీ, నిమ్మరసం కానీ, మజ్జిగ కానీ, అంటే వాటర్ ఎక్కువ క్వాంటిటీ ఉన్న ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఓఆర్ఎస్ కూడా తాగితే ఇంకా మంచిదండి. మన దగ్గర ఓఆర్ఎస్ వచ్చేసి మనకి ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి ఓఆర్ఎస్ 250 ml వాటర్లో ఒక ప్యాకెట్ కలిపేసుకొని తాపిచ్చేసేయచ్చు. డైరెక్ట్గా కూడా తాగేయచ్చు. కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకుంటాలి. అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలి. ఇంకా ప్రివెన్షన్ అంటే, వడదెబ్బ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఎండలో తిరగకూడదు. లూజు దుస్తులు ధరించాలి. అంటే టైట్గా ఉన్నవే కాకుండా కొంచెం కాటన్ దుస్తులు ధరించాలి. లైట్ వెయిట్గా ఉండేలా చూసుకోవాలి. ఇంకా వచ్చేసి మనం బయటికి వెళ్తున్నామంటే తప్పనిసరిగా క్యాప్ కానీ, సన్ గ్లాసెస్ కానీ యూజ్ చేయాలి. వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఇంకా వచ్చేసి తెల్లటి వైట్ డ్రెస్సులు అయితే బాగా ఉంటుందండి. ఎండల కాలం డైరెక్ట్గా మనకి వేడికి తీసుకోదు, వైట్కి ఎఫెక్ట్ ఉండదు. మనకి వైట్ దుస్తులు ధరించాలి తప్పనిసరిగా. ఇంకా వడదెబ్బ వచ్చింది అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ప్రథమ చికిత్స ఏం చేయాలి అంటే, ఫస్ట్ వడదెబ్బ తగిలిన వ్యక్తిని కొంచెం నీడగా ఉన్న ప్రదేశానికి అయితే తీసుకెళ్ళాలండి. అక్కడ తనని పడుకోబెట్టేసి కొంచెం వాటర్, టవల్ కానీ ఇట్లాంటివి తీసుకొని బాడీ మొత్తం తుడిచేయాలి. తనని ఆ చల్లటి వస్తువు మీద పడుకోబెట్టేసి, మనకు ఇంకొక టవాలా ఉంటే మొత్తం 15 మినిట్స్కి ఒకసారి తల బాగా తుడుస్తూ ఉండాలి. తల మీద క్యాప్ లాగా కాటన్ దుస్తులు వేసుకొని చుట్టూ తనకి తుడిచాలండి. ఎవరి 15 మినిట్స్కి ఒకసారి లేచి తను కూర్చోగలిగి వాటర్ తీసుకోగలిగితే తప్పనిసరిగా ఓఆర్ఎస్ కానీ, వాటర్ కానీ, ఇంకే ఓఆర్ఎస్ అందుబాటులో లేకుంటే మన ఇంటిలోనే కొంచెం ఉప్పు, కొంచెం షుగర్ వేసి లైట్గా తాపిచ్చేస్తే కూడా తనకి బాగా హెల్తీగా ఉంటుందండి.
ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నాడు తను, మనం ఏం చేస్తున్నా కూడా రెస్పాండ్ అవ్వలేదంటే ఇమీడియట్గా డాక్టర్ని అయితే సంప్రదించాలి. వడదెబ్బ ఫీవర్ అనుకొని చాలామంది అంటే వేడి ఉంది కదా ఫీవర్ అనుకొని ఒక పారాసెటమాల్ టాబ్లెట్స్ ఇలాంటివి యూజ్ చేస్తుంటారండి. అలాంటివి చేయకూడదు. అసలు అది మనకి వడదెబ్బనా లేకుంటే ఫీవర్ అనేది మనం డాక్టర్ని అయితే సంప్రదిస్తే మనకి వాళ్ళు సజెస్ట్ చేస్తారండి మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమనేది. ఈ విషయాన్ని అయితే దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దండి. మనం హెల్తీగా ఉండాలండి. ఈ ఎండాకాలంలో వడదెబ్బ నుంచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమవుతుందిలే ఏంటి మామూలే చెప్తుంటారు, మా పనులకు మేము వెళ్ళాలి కదా అనుకుంటుంటాం. వెళ్ళాలండి, కానీ తప్పనిసరి మనం బాగుంటే కదా మన ఫ్యామిలీని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోగలం, చూసుకోగలం. మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళని ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం కూడా మంచిది కాదండి. కాబట్టి నాకు తెలిసినది నేను మీకు చెప్తున్నాను, పాటిస్తే మీకు బాగుంటుంది అనేది నా సజెషన్. మీకు వీలైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.